ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం దురంధర్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఈయనతో పాటు అక్షయ్ ఖన్నా, మాధవన్ అండ్ అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కూడా యాక్ట్ చేశారు. సారా అర్జున్ ఇందులో ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే 1919 నుంచి 2003-2004 టైంలో చాలా టెర్రరిస్ట్ అటాక్స్ అవుతూ ఉంటాయి ఇండియాలో. సో ఒక స్పైని పంపిస్తారనమాట. అది ఎవరో కాదు, మన రణ్వీర్ సింగ్ ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వెపన్స్ మాఫియా ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళ గ్యాంగ్స్ లో ఉండి వాళ్ళని ఎలా అయినా కంట్రోల్ చేయాలి, లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన ఇండియాకి చెప్పాలన్నమాట. ఈ మూవీ మొత్తం కూడా ఒక స్పై థ్రిల్లర్ అంటారు కదా, సో అలాంటి మూవీయే. ఈ మూవీ టోటల్ గా 3 hours 30 minutes ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకున్న, సెకండ్ హాఫ్ చూసుకున్న, స్టార్టింగ్ ఓపెనింగ్ లోనే మనకి ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరినీ కొంచెం స్ట్రాంగ్ గా చూపిస్తారు. అండ్ ఇతను యూజ్ చేసే టెక్నిక్స్, అక్కడికి వెళ్ళడానికి అండర్ కవర్ లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి కూడా అలానే, అంటే ఒక్కొక్క స్టెప్ ఎలా తీసుకెళ్తారు అంటే, ఇప్పుడు కొన్ని మూవీస్ లో ఏంటంటే చాలా సూపర్ఫిషియల్ గా చూపిస్తారు. అంటే జరగదేమో అన్నట్టు మనకి చూపిస్తారు. ఇందులో అలా కాదు, చాలా సాఫ్ట్ గా ఏదో నిజంగానే నార్మల్ గానే వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే ఆ స్పైస్ ఎలా బిహేవ్ చేస్తారు అన్నది పర్ఫెక్ట్ గా చూపిస్తారు. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే, నాకు రెండు కూడా ఎంగేజింగ్ గా అనిపించాయి. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ ఫస్ట్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ క్యారెక్టర్ కి సూట్ అయ్యే వాళ్ళనే తీసుకున్నారు. మెయిన్ గా రణ్వీర్ సింగ్ అస్సలు తన క్యారెక్టర్ అయితే చాలా బాగుందన్నమాట. అంటే ఆ విలనిజం ఉంటుంది కదా, ఆ విలనిజం, కన్నింగ్ నేచర్ అండ్ కొంచెం రిలాక్స్డ్ గా ఉన్నట్టు చూపించడం, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా చేసేదనిపించింది. సో నాకు అతని పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్షయ్ ఖన్నా కూడా కొంచెం ఆ విలనిజం, తను కొంచెం ఒక టైప్ ఆఫ్ లుక్ ఇస్తారు కదా, సో ఆ లుక్ అదంతా కూడా బాగుంది అనిపించింది. అండ్ అర్జున్ రాంపాల్ సీన్స్ ఈ ఫస్ట్ పార్ట్ లో పెద్దగా ఎక్కువ లేవు. మేబీ సెకండ్ పార్ట్ లో ఎక్కువ ఉండొచ్చేమో. అండ్ మాధవన్ అఫీషియల్ గా, మన ఇండియన్ అఫీషియల్ గా యాక్ట్ చేశారు. ఆయనకు కూడా చాలా లిమిటెడ్ సీన్సే ఉన్నాయి. బట్ ఉన్నంత వరకు కూడా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక్కడ నాకు కొంచెం మిస్‌కాస్ట్ అయ్యింది ఎవరంటే, సారా అర్జున్ లాగా అనిపించింది. ఎందుకంటే సారా అర్జున్ చాలా చిన్న పాపలాగా ఐ మీన్ తెలుసు కదా మనకి, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మనం చూసాము. మన 'నాన్న' మూవీలో ఉంటుంది కదా ఆ పాప. సో అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు హీరోయిన్‌గా వచ్చారు ఈ మూవీలోని. ఏజ్ మెచ్యూరిటీ అంతగా లేదు. బట్ స్టిల్ ఆ క్యారెక్టర్‌కి ఇంకా ఆ టీనేజర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఈ మూవీలో ప్లే చేశారు. సో దానికైతే ఈ మూవీకి తను బానే ఉంది అన్నట్టు నాకనిపించింది. అండ్ ఈ మూవీకి ఇంకొక పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్, సాంగ్స్ కానివ్వండి, బీజీఎం కానివ్వండి, 2 కూడా చాలా బావున్నాయి. మెయిన్‌గా ఒక 3-4 సాంగ్స్ చాలా పర్ఫెక్ట్‌గా చాలా బావుంటాయన్నమాట వినడానికి. నేను ఆల్రెడీ ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా వింటున్నాను. సో సాంగ్స్ అండ్ బీజీఎం 2 కూడా ఎక్కడ ఎగ్జాగరేషన్‌గా లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంటాయి. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఆదిత్య ధర్. ఈయన ప్రీవియస్‌గా మనకి తెలుసు 'ఉరి' మూవీ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. అండ్ అన్నిటికన్నా నాకు బాగా నచ్చిందేంటంటే ఆ ఫిల్మ్ క్వాలిటీ. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇంత పెద్ద సినిమా చూడాలంటే మనకి బోర్ అనిపిస్తది ష్యూర్‌గాన. కొన్ని మూవీసే ఎంగేజింగ్‌గా తీసుకెళ్తారు. ఫర్ సపోజ్ 'యానిమల్' గానివ్వండి, లేదా 'పుష్ప' గానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఎంగేజింగ్‌గా ఉంటాయి. ఈవెన్ పెద్ద మూవీ అయినప్పటికీ కూడా మనకి ఎక్కడ బోర్ అనిపించదు. సో సేమ్ విధంగా ఈ మూవీ కూడా తీసుకెళ్లారు. బట్ ఇందులోని ఆ మూవీస్‌లోని ఏంటంటే ఏదో సమ్ కైండ్ ఆఫ్ నెగటివిటీ ఉంటుంది మూవీ మొత్తంలోనేనా, మిగతా మూవీస్. బట్ ఈ మూవీలో అలాంటి నెగటివిటీ ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ బావుంటుంది. పాకిస్తాన్ అని చూపించే ఆ సెట్స్ అవన్నీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా ప్లాన్ చేశారనిపించింది. అండ్ చుట్టూ ఉండే కాస్ట్, బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ వాళ్ళందరిని కూడా చాలా నేచురల్‌గా చూపించినట్టు అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్‌లో ఏంటంటే కొంచెం బాగా కనిపించరు. బట్ ఈ మూవీలో వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. సో సినిమాటోగ్రఫీ బావుంది. స్టోరీ బావుంది. స్టోరీ లైన్ చిన్నదే. నార్మల్‌గా స్పై యూనివర్స్, బట్ అది తీసే విధానం, స్క్రీన్ ప్లే ఏదైతే చూపించారో అది కూడా బావుందనిపించింది. ఈ మూవీకి మ్యూజిక్ బావుంది. అండ్
రైటింగ్, కాస్ట్ అండ్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ ప్రతిదీ కూడా ఈ మూవీలో నాకు చాలా బాగా అనిపించింది. నాకేమైనా నెగెటివ్ అని అనిపించిందంటే ఆబ్వియస్‌లీ నాకెప్పుడు నచ్చనిది ఒకటే వైలెన్స్. ఆ వైలెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఐ మీన్ కొన్ని స్పాట్స్‌లో ఉంటుంది. నేను ట్రైలర్ చూసినప్పుడే ఎందుకురా బాబోయ్! అనిపించింది. సో, ఆబ్వియస్‌లీ మరింకా స్పై థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ కంటే వైలెన్స్ చూపిస్తారు. అందుకే ఇది ఏ సర్టిఫికేట్ కూడా వచ్చిందనుకుంటున్నాను. సో, ఆహ్, వైలెన్స్ కాకుండా చూస్తే ఈ మూవీ అయితే నాకు ఓవరాల్‌గా బాగా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఈ మూవీ నాకెలా అనిపించింది, ఆబ్వియస్‌లీ నేను థియేటర్‌లో చూసాను. అప్పుడు బాగా నచ్చింది. బట్ నేను చూసినప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. మూవీ రిలీజ్ అయిన 3 వీక్స్ తర్వాత, 4 వీక్స్ తర్వాత వెళ్ళాననమాట. డిసెంబర్ 5 రిలీజ్ అయింది మూవీ థియేటర్స్‌లో. లేట్‌గా చూసానని కొంచెం ఫీల్ అయ్యాను. బట్ స్టిల్ మూవీ మంచి మూవీ. ఎప్పుడైనా ఆహ్, బడ్జెట్ కూడా చూడండి. 250-400 ఆ బడ్జెట్‌లో 2 మూవీస్ తీశారు. ఇదొక మూవీ అండ్ 'దురంధర్ పార్ట్ 2' కూడా ఉంది కదా! ఈ 2 కూడా తీశారు. బట్ ఆ క్వాలిటీ ఏదైతే ఇచ్చారో అది సూపర్‌గా వచ్చిందని చెప్పొచ్చు. అండ్ మూవీ ఆల్రెడీ 1000 ప్లస్ క్రోర్స్ కలెక్ట్ చేసిందంట. సో, డెఫినైట్‌లీ వాళ్ళు పెట్టిన 2 మూవీస్‌కి పెట్టిన మనీ వచ్చేసే ఉంటుంది. సో, ఎంతొచ్చినా దీని మీద వాళ్ళకి ప్రాఫిట్ అనే. అండ్ ష్యూర్‌గా ఇలాంటి మంచి మూవీస్ కూడా ఆడితేనే ఇంకా ఇలాంటి క్వాలిటీ మూవీస్ అన్నవి మనము రెగ్యులర్‌గా చూడొచ్చు. సో, నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినైట్‌లీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.